ఉద్యోగులకు ఒక షాక్ ఇవ్వబోతుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? అది కూడా రిటైర్ కాబోయే ఉద్యోగులకి. దాదాపు 12% మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు అతి కొద్ది నెలల్లో. అయితే ఎక్కువ ఇందులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎక్కువ ఉద్యోగులున్నారని, వివిధ శాఖల్లో కూడా ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే 12% ఉద్యోగులున్నారు. కాకపోతే ఇప్పుడేంటి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోయే షాకు అంటే ఒకటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకున్నారో, తప్పించుకున్నారో, వ్యూహాత్మకంగా వ్యవహరించారో, లేదంటే కరోనా అప్పట్లో మరి అలాగా ఈ విషయంలో కలిసొచ్చిందనుకోవాలి. ఏది ఏమైనా అప్పుడు కరోనా సంక్షోభం టైంలో 60 ఏళ్ళకే రిటైర్ అవ్వాల్సిన వాళ్ళని 62 ఏళ్ళకి పొడిగించారు. తర్వాత వాళ్ళు కంటిన్యూ అవుతూ వచ్చారు. దాంతో రిటైర్ అయ్యే ఆ సమయం మొత్తం మీద ఆ సమయాన్ని తప్పించుకున్నారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఒకసారి. లేదంటే రిటైర్ అయ్యే సమయంలో 12% ఉద్యోగులంటే దాదాపుగా ఒకేసారి అంటే 1,00,000 అంటే దాదాపు ఒక 50,000 మంది పైగా రిటైర్ అవ్వబోతున్నారట ఒకేసారి. నిజంగా అంతమంది రిటైర్ అవ్వాలి అంటే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ వాళ్ళకొచ్చేవి చాలానే ఉంటాయి. లక్షల్లో ఉంటాయి. దాదాపుగా అంత ఒకేసారి ఇవ్వడం అంటే ప్రభుత్వానికి కూడా భారమే ఇప్పట్లో. ఇప్పుడు ఆ భారం నుంచయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆ ఛాన్స్ లేదు అంటున్నారు. లేదా వాళ్ళ బెనిఫిట్స్ విషయంలో ఏమన్నా చెప్తారా ఏంటి? లేదంటే వందల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి ఉంటది వాళ్ళకిచ్చే బెనిఫిట్‌ల కోసమని. ఆ వందల కోట్ల రూపాయలు అప్పు చేసైనా వాళ్ళకి చెల్లిస్తారా లేదనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఒక పంచాయతీరాజ్ శాఖలోనే దాదాపుగా రిటైర్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అనేది ఒక లెక్క చెప్తున్నారు. అలాగే మిగిలిన శాఖల్లో కూడా చూసుకుంటే. ఎందుకంటే 60 ఏళ్ళు, 62 ఏళ్ళు దాటి పదవి విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా పంచాయతీరాజ్ శాఖలో ఉన్నారనేది మిగిలిన శాఖల్లో కూడా ఓవరాల్‌గా చూసుకుంటే వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ రిటైర్ అయిన తర్వాత వందల కోట్ల రూపాయలు ఇచ్చి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని రిటైర్ చేయాలి. అది కూడా ఇంత టైం అని ఉంటది. పర్టిక్యులర్ టైం అని ఉంటది. అలా చేస్తారా? లేదా మళ్ళీ వాళ్ళ ఉద్యోగ పదవి విరమణ కాలాన్ని ఏమన్నా పెంచుతారా? పొడిగిస్తారా? వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఇవ్వలేక. లేదంటే అప్పులు చేసి ఇస్తారా? అనేది ఇదైతే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఇంక పెంచుకుంటూ పోవడం అనేది జరగదు కాబట్టి ఖచ్చితంగా ఊహించని షాక్ ఏమన్నా తగలబోతుందా ఉద్యోగులకనే చర్చ నడుస్తుంది. మరి దీని నుంచి ఎలా గట్టెక్కుతారు బాబు గారనేది చూడాలి.